హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది గొర్రె మాంసం. ఈ గొర్రె మాంసం మా అత్తగారి ఊర్లో వనభోజనాలు జరుగుతున్నాయని నేను, మా వారు, మా పిల్లలు ఊరు వెళ్ళాము. అందులో అమ్మమ్మ, తాతయ్య పొలాలు నాట్లు వేయడానికి ఇలా గుంపులు కడుతూ ఉంటారు. అందులో వెళ్ళారు. ఆ గుంపులో 2 కేజీల మటన్ అయితే వచ్చేసింది. ఇది తలకాయ కూర. ఆ రెండు పోగులు తీసుకొచ్చేసి ఇలా కలిపేసి మొత్తం 4 కేజీల మటను ఇలా కలిపేసి అందులోని బోటి వేరే, మళ్ళా తలకాయ కూర వేరే, కాళ్ళు తలకాయలు ఒక సైడు, మెత్తడి మాంసం ఒక సైడు, బోటి ఒక సైడ్ అయితే వేరు చేసేసి తలకాయ కూర సపరేట్ వండేసి, బోటి సపరేట్ వండేసి, మెత్తడి మాంసం 2 టైమ్స్ అయితే వండడం అయితే జరిగింది. ఈ విధంగా వనభోజనాల పండగ అయితే పూర్తయిపోయింది. వనభోజనాల పండగకి మా ఆడపడుచు వాళ్ళు కూడా వచ్చారు. మా అన్నయ్య, అమ్మ బుజ్జి, మా పాప, మా కోడలి పిల్ల వచ్చేసింది. మేము, మా మరిది వాళ్ళము, మా అమ్మమ్మ వాళ్ళు అందరం కలిసేసి పండగ అయితే బ్రహ్మాండంగా చేసేసుకున్నాము. చాలా బాగా పండగ ఎంజాయ్ చేశారు. పిల్లలు కూడా ఈ మటన్ని తిన్నారు. మళ్ళీ జుట్టు కోడి తిన్నారు. ఫిషెస్ మాత్రం వండలేదు. ఫిషెస్ తర్వాత వండొచ్చు అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టేశాము. ఓన్లీ మటన్ మాత్రమే ఈ పండగకి వండుకొని తినడం అయితే జరిగింది. ఈ కూర కూడా చాలా బాగా కుదిరింది. మా ఆడపడుచు చేసింది ఈ కూర. ఆమె చేతి వంట తిని నాకు చాలా రోజులైంది, అందుకని తిన్నాను. ఇలా జనవరిలో తిన్నాను అనుకుంటా. మా అమ్మమ్మ గారేమో ఇలా బిర్యానీ అయితే చేసేసారు, బగారా రైస్. ఇలా వనభోజనాల పండగ మటన్తోనే పూర్తయిపోయింది.